ఏంటండి అసలు లగచర్లలో అసలు ఆ రోజు ఏం జరిగింది? కలెక్టర్ మీద ప్రజలు ఎందుకు దాడి చేశారు? అసలు ఆ రోజు ఏం జరిగింది? జనాల ఓపిక నశించి ఆ దాడి జరిగిందన్న. అందులో రాజకీయం మాత్రం ఎటువంటి రాజకీయం అయితే లేదు. అందులో ఒక కార్యకర్త ఉండడం వల్ల వీళ్ళు రాజకీయం పులుముతుండ్రు కాబట్టి బీజేపీ వీళ్ళ ఎటువంటి వ్యతిరేకత లేదు అంటే లేదు కదా. అందులో బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. వాళ్ళని ఎందుకు హైలైట్ చేయలేరు? ఈ ప్రోగ్రామ్ మొత్తం ముందుండి ఆయన నడిపిస్తున్న ఫార్మా గురించి, ఫార్మా వద్దు మన ఏరియాలో అని చెప్పేసి ఆయన నడిపిస్తున్న కాబట్టి, ఫార్మా గురించి ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అందరినీ అంటే విడిపోయే జనాన్ని దగ్గర చేర్చుకొని నడిపిస్తుంది కాబట్టి ఆయన టార్గెట్ చేసిండు. ఎందుకు ఫార్మా ఎందుకు వద్దంటున్నారు మీరు? ఇక్కడ మనము హైదరాబాద్లోనే ఉంటున్నాం. ఇక్కడ జీడిమెట్ల, పటంచేరుల మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టైం 5 to 6 ఆ మధ్యలో తిరగండి ఆ 2 ఏరియాలలో. అప్పుడు అర్థమవుతుంది ఎందుకు వ్యతిరేకిస్తున్నాను. అంటే భూమిలో కంపెన్సేషన్ ఇస్తామని చెప్తున్నారు కదండి. కంపెన్సేషన్ తీసుకొని మేమేం చేసుకుంటామన్న ఎన్ని రోజులు ఉండగలుగుతాయి మా దగ్గర. ఓకే. మీకు ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుందని చెప్తారు అక్కడ. భూమిలో అయితే ఎవరు రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది? ఆడ ఉన్నదే కొంతమంది. ఆ కొంతమంది భూములు ఎవరైతే ఉన్నాయో ఊరు సంబంధించిన వ్యక్తులై మెయిన్గా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు మాత్రం పర్టికులర్గా పోతున్నాయి. ఖచ్చితంగా 7 ఎకరాలు వాళ్ళ భూములు అయితే అస్సలు పోవట్లేదు. ఇప్పుడు వాళ్ళకి జరిగిందంటే ఇప్పుడు ఈ ల్యాండ్ పోయిందంటే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు సేఫ్గా ఉన్నాయి. వాళ్ళకి డిమాండ్ పెరుగుతుంది. పేదవాళ్ళకి ఎవరికి డిమాండ్ పెరుగుతుంది? ఇప్పుడు మీ ఊర్లో ఎవరు వచ్చి ఫార్మా వస్తుందని ఎవరు చెప్పారు? బీఆర్ఎస్ వల్ల, కాంగ్రెస్ వల్ల ఎవరు చెప్పారు? మాకు అదైతే ఒక న్యూస్ నుంచి వచ్చింది. ఎవరు కూడా చెప్పలేరు కానీ ఒక న్యూస్ నుంచి వచ్చింది. తర్వాత వీళ్ళే మేము తిరుపతి రెడ్డి అన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఎవరు ఏం చేసినా కూడా మేము ఫార్మర్ని ఖచ్చితంగా తీసుకొస్తామని చెప్పిండు ఆయన. సరే అని చెప్పి మేము అక్కడ ఏం చేయలేదు, ఇంటికి డైరెక్ట్ వెళ్ళిపోయినాం. అక్కడ నుంచి వెళ్ళి ఇక మేము ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అన్నట్టు. అంటే పబ్లిక్ ఏమైనా రెచ్చగొడుతున్నారా ఎవరైనా పబ్లిక్ని? ఎవరు కూడా రెచ్చగొట్టలేదన్న. అందరూ వద్దని చెప్పేసుకొని ముందుకు వస్తున్నారు తప్ప ఎవరు ఎందుకు రెచ్చగొడతారు? ఇప్పుడు ఎవరైనా రెచ్చగొడితే ఎందుకు రెచ్చిపోతారు? ఓకే. అరే ఎంఆర్ఓ కార్ని ఎవరు పగలగొట్టారండి? ఎంఆర్ఓ కార్లని రైతులే వాళ్ళు కొట్టారు. రైతులే పగలగొట్టారు. అందులో ఎవ్వరు కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న మొన్న గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి మేము అంతా సర్వే చేసినాం, రిపోర్ట్ ఇస్తున్నాం అని చెప్పారు కదా. అందులో గుండాలు ఉన్నారని వాళ్ళు న్యూస్లో వాళ్ళు చెప్పింది కదా. న్యూస్లో మీకు అనిపిస్తుంది కదా. ఆ న్యూస్ ముంగలు పెట్టుకొని చూడండి. గుండాలు ఉన్నారు, రౌడీలు ఉన్నారని చెప్పండి. మళ్ళీ ఆ వీడియోలలో కూడా ఉన్నారు. ఆ వీడియో మొత్తం ముంగడ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పమనండి. ఇందులో ఈ వ్యక్తి గుండాగాడు, ఈ వ్యక్తి రౌడీ, ఈ వ్యక్తి బీఆర్ఎస్ కార్యకర్తలు ఉండొచ్చేమో. గుండా రౌడీలు అన్నారు కదా, వాళ్ళని మార్కింగ్ ఇచ్చి చూపెట్టమని. ఈయన గుండాగాడు, ఈయన రౌడీ ఆడని. ఎంతమంది అరెస్ట్ చేశారు మీ ఊర్లో? మొత్తం 4 ఊళ్ళో కలిపి 46 మెంబర్స్ని అరెస్ట్ చేశారు. అందులో అందరిని ఎంక్వైరీ చేసి కొంతమందిని విడిచిపెట్టారు. ఇప్పుడు 16 మందిని అయితే మెయిన్ వాళ్ళని, ఆ ప్రోగ్రామ్ని ఎవరైతే ముందు నడిపిస్తున్నారో ఆ వాళ్ళని మెయిన్ వాళ్ళని రిమాండ్ చేశారు. సో ప్రభుత్వానికి ఏం చెప్పదలుచున్నారు చివరికి? వీళ్ళు ఎన్ని రాజకీయాలు పులిమినా సరే ఈ ఫార్మాకు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం మేము. మీరు ఏ విధంగా ఎన్ని రాజకీయాలు పులిమినా మేము అసలు ఫార్మాకు మాత్రం మద్దతు పలకము. మీరు వేరే కంపెనీ తీసుకురని అప్పుడు మేము మా ల్యాండ్లు మీకు ఇవ్వకపోతే అంటే అప్పుడు మీరు అడగండి.